వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ మీట్కి స్వాగతం. జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ యందు ఇప్పటి వరకు 5026 అంటే 5026 మంది రిజిస్టర్ చేసుకోబడ్డారు. దానిలో 3260 3260 వరకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే 1657 1657 మంది లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే 88 మంది హార్ట్ కోసము మరియు 15 మంది ఊపిరితిత్తులు లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి సమయంలో మనము గత 2 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ తిరుపతి యందు మాత్రమే ఈ యొక్క గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మనం ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 18 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ తిరుపతి పద్మావతి రెసిపియంట్కి డోనార్ ఎవరో తెలియకూడదు, డోనార్ ఫ్యామిలీకి కూడా రెసిపియంట్ తెలియకూడదండి. ఈ 54 ఇయర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్, వారు కార్డియోమయోపతి తోటి బాధపడుతూ ఎండ్ స్టేజ్లోకి వచ్చి ఇక్కడ కేర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి డోనార్ రావడం జరిగిందో, సేమ్ బ్లడ్ గ్రూప్ దొరికిందో, ఇమ్మీడియట్లీ మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జెమ్స్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా మనము ఆ వ్యక్తిని కాపాడడం జరిగింది. సో ఈ టోటల్ ప్రక్రియ లోపల స్పందించినటువంటి ఈ కేర్ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి మరియు చేసినటువంటి సర్జరీ బృందానికి మనము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈ రోజు ఆ వ్యక్తి జీవించి ఉన్నాడనంటే ఈ యొక్క జీవన్ దాన్ యొక్క హెల్ప్ కావచ్చు, ముఖ్యంగా డోనార్ యొక్క ఫ్యామిలీకి మనం అందరము దయచేసి కర్తవ్యం. బికాజ్ డోనార్ అనే వ్యక్తి లేకపోతే వెదర్ గ్రీన్ ఛానల్ కానీ, జీవన్ దాన్ కానీ, సర్జన్స్ కానీ ఎవరు ఏమీ చేయలేము. మరియు బైఫర్కేషన్ కాకముందు మనకి గుంటూరులో కూడా మనము ఒక 4-5 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది గుంటూరు జీజీహెచ్ యందు. మరియు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ యందు 7 ఇయర్స్ బ్యాక్ 2 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగలేదు. ఇది మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్ యందు విశాఖపట్నంలో, అది కూడా సక్సెస్ఫుల్గా 54 సంవత్సరాలటువంటి వ్యక్తిలో తను కార్డియోమయోపతితో బాధపడుతూ ఆల్మోస్ట్ చనిపోయే దశలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడానికి కేర్ యొక్క హాస్పిటల్ యొక్క బృందం, పర్టికులర్లీ డాక్టర్ విజయ్, డాక్టర్ రేవంత్, డాక్టర్ కిరణ్ అండ్ దేర్ టీమ్ చాలా చాలా అభినందనీయము. బికాజ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది. సో వారికి మనం అందరము కరతాళ ధ్వనులతో వారికి మనము సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో అది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్, సో లంగ్స్, సో ఇవన్నీ కూడా చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి. నేను మీడియా మిత్రులందరికీ తెలియచేసేది ఏంటంటే, ఇది 94 యొక్క సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా చాలా చట్టబద్ధంగా చాలా స్ట్రింజెంట్ యాక్ట్తో చేయడం జరుగుతుంది. ఇంత చేస్తున్నా సరే మీ యొక్క ప్రశ్న ఏంటంటే, మన మధ్యలో కిడ్నీ స్కామ్ జరిగిందని ఇలాంటివన్నీ వింటూ ఉంటాము. దానికి ముఖ్యంగా మీ నుంచి నాకు కావలసిన సహకారం ఏంటంటే, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే మన బంధువుల నుంచి, అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళు మాత్రమే రక్త సంబంధికులు అవుతారు. సో వీరి నుంచి హాస్పిటల్ యాజమాన్యం ఆథరైజేషన్ కమిటీ ద్వారా ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఫ్యామిలీ ట్రీ ఇవ్వడము, మరియు పోలీస్ వారు నిర్ధారించి వీరు ఫ్యామిలీ మెంబర్స్ అని ఇచ్చిన తర్వాతే వారి యొక్క రక్త సంబంధికులని తెలిసిన తర్వాత లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం.
మేము ఒక చాలా క్రిటికల్ కండిషన్లో మా అంకల్ని ఇక్కడికి తీసుకొచ్చాం. పేషెంట్ మా అంకల్ నేమ్ ఇస్ చంద్రశేఖర్ పాత్రం. His age is 54. He was suffering with a very critical heart condition. It belonged to the border of Ichapur and Sompeta, some area. So we took the patient in the month of July ending. So from there our journey started. It was a very critical and very struggling journey. Initially when we got the patient here, he was in a life and death situation. We took support from the care team, Dr. Vijay, Dr. Rakesh, Usha ma'am. Everyone's combined effort was there to save him. Initially, he was treated with an ICD implant. Post that, we registered on the Jeevandan website for the heart transplantation. And by God's grace and combined effort of ఒక హాస్పిటల్ నుండి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ లేదా మనకి ఎయిర్పోర్ట్ కూడా షిఫ్ట్ చేయడం కానీ ఆ టైంలో మాత్రం మాకు వెల్ ఇన్ అడ్వాన్స్గా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ మాకు గ్రూప్లో పెడతారు, మా వాట్సాప్ గ్రూప్లో పెడతారు. యాజ్ వెల్ యాజ్ మాకు కమాండ్ కంట్రోల్ ఉంది, మన విశాఖపట్నం సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది. అక్కడ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి ఎప్పుడైతే ఆర్గాన్ స్టార్ట్ అయిందో అక్కడ నుండి తర్వాత మన అంబులెన్స్ నెంబరు, డ్రైవర్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేమైతే ఏం చేస్తామనంటే కంప్లీట్గా ఏదైతే గ్రీన్ ఛానల్ ఆర్ గ్రీన్ కార్డ్ అని చెప్పేసి ఏదైతే అంటున్నామో మా ఏరియాకు ఎంటర్ అవగానే మేము యాక్చువల్గా ఏంటంటే టోటల్గా కంప్లీట్గా రూట్ అంతా ట్రాఫిక్ పోలీస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిప్లాయ్ చేసి మొట్టమొదటి నెలలో ఎక్కువగా మేము ఏదైతే మన ఈ మ్యాన్ ప్యాక్స్ అంటారు, వాకీ టాక్స్ అంటే మీరు అంటారు, మేము మ్యాన్ ప్యాక్స్ అంటాము. కమ్యూనికేషన్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 1 by 1 ఒక ఏదైతే జంక్షన్ లెఫ్ట్ అయిన తర్వాత ఎనదర్ జంక్షన్ కూడా కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది ఆయన. సో అలాగా స్టార్టింగ్ అండ్ డెస్టినేషన్ వరకు కూడా టోటల్గా కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంటారు. ఇన్ ది మెయిన్ టైం మేము కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాము. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సపోజ్ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ఆస్కారం ఉండి చేసినట్లయితే మాత్రం ఇమీడియట్గా మేము కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే తర్వాత ఒకవేళ ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఆపోల్స్ కూడా ఉండి చేసినట్లయితే మాత్రం అక్కడ ట్రాఫిక్ కూడా ఆఫ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాగా నిజంగా మాకు అంటే నాట్ ఓన్లీ ఈ ఒక్క ఇదే కాదు, ప్రతి ఏదైనా నేషనల్ కలామిటీస్ కావచ్చు, తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కావచ్చు, ప్రతి ఎవ్రీవేర్ బోత్ ల్యాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్, తర్వాత సిపి గారి పర్యవేక్షణలో ఇవన్నీ నిజంగా ఇంతవరకు అయితే మాత్రం ప్రతి దానిలో కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ విచ్చేస్తున్నటువంటి యూజువల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే 5 దశలు ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ దశ ఒక గుండె దానం చేయడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అది జీవన్ ద్వారా తెలుస్తుంది. తెలిసిన వెంటనే మన పేషెంట్కి అది కంపాటబుల్గా కాదని తెలుసుకుంటాం అనమాట. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి. రక్త పరీక్ష దగ్గర నుంచి మనం బ్లడ్ గ్రూపింగ్ దగ్గర నుంచి చాలా పరీక్షలు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మనం ఆ గుండె మన పేషెంట్ సరిపోతుందని నిర్ధారించుకుంటాం. ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత ద ఎంటైర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్. ఇక్కడి నుంచి అంతా కూడా ఇట్స్ ఎ బిగ్ లాజిస్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కైండ్ ఆఫ్ లాజికల్ నైట్ మేర్ కూడా మనకి. ఎందువల్లంటే చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడి నుంచి కూడా. సో ఒకసారి మళ్ళీ వెంటనే మేము పేషెంట్తో మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ మన పేషెంట్ చంద్రశేఖర్ పాత్ర అని ఆయన పేరు, 54 సంవత్సరాలు ఆయనకి. ఆయన మా దగ్గర ఆల్రెడీ చూపించుకోవడం జరిగింది. 3 నెలల నుంచి మా దగ్గర ఉన్నారు. సో ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట, ఆల్మోస్ట్ చివరి దశ అది. ఆయన బేసిక్ కోర్స్ కూడా చేసుకోలేరు. బేసిక్ కోర్స్ అంటే కనీసం ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి, స్నానం చేసినా సరే, బట్టలు మార్చుకున్నా సరే,
చిన్న చిన్న వాటికి కూడా వాడికి ఆయాసం వచ్చేస్తుంది. సో ముందుగా మెడికల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది, కానీ అది ఫలించకపోవడం వల్ల మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరమని చెప్పడం జరిగింది. సో వారు వెంటనే జీవనదాన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ అవకాశం రాగానే మన ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా మేము పిలిచి ఆ రోజు శనివారం, విజయ్ గారు చెప్పినట్టు శనివారం రాత్రి ఆల్మోస్ట్ హార్ట్ ఉంది మనకి, రెడీగా మీరు చేయించుకోవాలి, కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్. సో ఈ శస్త్రచికిత్స ఎలా జరుగుతుంది, దానివల్ల మనకు వచ్చే పరిణామాలు ఏంటి, అది పాజిటివ్గా ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఎలా ఉంటుంది, వాటికి మేము తీసుకునే చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా మనకి విభజించడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత వాళ్ళు మనకి అంగీకారం ఇవ్వాలి, కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకున్న తర్వాత వన్స్ దట్ ఇట్స్ డన్ ద రియల్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్. ఎలా అంటే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.